మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ట్రిపుల్ మూవీ ఇంకా జపాన్ థియేటర్స్ లో సందడి చేస్తూనే ఉంది. ఈ మూవీ అక్కడ సందడి 200 డేస్ సెలబ్రేషన్ చేసుకునేలా ఉంది. అక్కడే టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలుస్తోంది. అఖిల్ తో సురేందర్ రెడ్డి తీసిన మూవీ ఏజెంట్ ఈ పాన్ ఇండియా స్పై యాక్షన్ డ్రామా థియేటర్స్ లో సందడి చేస్తోంది. కానీ టాక్ మాత్రం కాస్త మిక్స్డ్ గానే వస్తోంది. ఇక మణిరత్న మూవీ పొన్నియిన్ సెల్వం 2 కూడా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. పర్ఫార్మెన్స్ తో టోటల్ కాస్ట్ ఆకట్టుకుంటోంది. అయితే PS1 తో పోలిస్తే PS2 కి మాత్రం టాక్ కాస్త పాజిటివ్ గానే వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ టీజర్ మే 11న రిలీజ్ కాబోతుందట. ఇక సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఆ రోజే తేలబోతుందట. ఇక పవన్ ప్రెజెంట్ ఓజీ సెకండ్ షెడ్యూల్ కి రెడీ అయ్యాడు. తర్వాత వినోదయం సీతం రీమేక్ సాంగ్ తో బిజీ కానున్నాడు. ఆ తర్వాత జూన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ తర్వాతే ఆగస్ట్ లో హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ ప్లాన్ చేశారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కియారా అద్వానీ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా తర్వాత చెర్రీతో బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామా అన్నారు. కాదు బయోపిక్ అనేశారు. అయితే అవన్నీ రూమర్లే అని తెలుస్తోంది. ఇది ఓ ఫిక్షన్ కథగా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. బాలీవుడ్ లో ఫిల్మ్ఫేర్ అవార్డుల సందడి పెరిగింది. గంగూభాయ్లో తన పర్ఫార్మెన్స్ తో ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది ఆలియా. ఇక బదాయ్ దోతోలో తన పర్ఫార్మెన్స్ కి గాను రాజ్ కుమార్ రావ్ ని ఉత్తమ నటుడి అవార్డు వరించింది.